రైట్ హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. సెలవు దినంలో కూల్చివేతలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. అయితే సెలవు దినంలో కూల్చివేతలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలోని ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాలారెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్ట విరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్రమ నిర్మాణం అంటూ అధికారులు శుక్రవారం పిటిషనర్కు నోటీసులు ఇచ్చారన్నారు. శనివారం వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారని, ఆ వెంటనే ఆదివారం కూల్చివేతలు చేపట్టారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. టైటిల్ లీక్ పత్రాలు, అయితే పట్టాదార్ పాస్బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు ఒక్కరోజే సమయం ఇచ్చారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. నోటీసులు జారీ, విచారణ, కూల్చివేతలు స్వల్పకాలంలో చేపట్టేలా నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చి చెప్పారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, అయినా చేపడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి హైడ్రాపై అయితే హైకోర్టు సీరియస్ అయింది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైకోర్టు సీరియస్గా అయ్యింది. ఎందుకంటే గతంలోనే సెలవు దినంలో కూల్చొద్దని చెప్పి కూడా హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా కూడా హైడ్రా మాత్రము ఆదివారం రోజున ఈ యొక్క కూల్చివేతల పైన లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే మొత్తానికి చూస్తే అబ్దుల్లాపూర్ మెట్ కోహెడ సంబంధించిన కూల్చివేతల పైన బాలరెడ్డి యొక్క హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న లంచ్ మోషన్ ఆదివారం కావడంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన దానిపైన జస్టిస్ కె లక్ష్మణ్ బెంచ్ కూడా ఈ యొక్క విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా చూస్తే శుక్రవారం రోజు నోటీసులు జారీ చేశారు. శనివారం రోజున వ్యక్తిగతంగా హాజరై దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కూడా హైడ్రాకి ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే దాని తర్వాత ఆదివారం రోజున యొక్క కూల్చివేతలు చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో లంచ్ మోషన్ పిటిషన్లో కూడా దాఖలు చేశారు. అయితే శనివారం రోజు ఒక్కరోజే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఏ విధంగా దీనికి సంబంధించి సమర్పిస్తామనేది మాత్రము లంచ్ మోషన్ పిటిషన్లో కూడా దాఖలు చేశారు. అయితే ఇందులో దీనిపైన లక్ష్మణ్ బెంచ్కి సంబంధించి జస్టిస్ విచారణ చేపట్టిన నేపథ్యంలో హైడ్రా పైన చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఒకే రోజులో ఇన్ని గణము పూర్తి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలన్నా కూడా కొంత సమయం అవసరం పడుతుంది. దాదాపు ఒక వారం సమయం అన్న పడుతుంది. కాబట్టి దీనికి సమయం ఇవ్వాలని చెప్పి కూడా హైడ్రాకి సంబంధించిన అధికారులపైన కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి కూడా మరోసారి ఆదివారం సెలవు దినం రోజున కూల్చివేతలు కూల్చితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హైడ్రా పైన హైకోర్టు తీర్పు కూడా దీనికి సంబంధించి చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారులు కూడా పూర్తి డాక్యుమెంట్స్ కూడా వారం రోజుల సమయంలోనే తమకు సమర్పించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి చూస్తే ఒక వారం సమయం తర్వాత దీనిపైన మరోసారి యొక్క పిటిషన్ పైన విచారణ కొనసాగనుంది. అయితే హైడ్రా పైన మాత్రం హైకోర్టు ఇది రెండోసారి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే రోజు సమయం ఇవ్వడం, దాని తర్వాత కూల్చివేతలు పైన కూడా దీనికి సంబంధించి ఎలాంటి సమయం ఇవ్వకపోవడం పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయితే ఒక వ్యక్తికి నోటీస్ ఇచ్చిన దాని తర్వాత కొంత సమయం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా సమర్పించాలంటే మినిమం ఒక వారం సమయం పడుతుంది. కాబట్టి కంపల్సరిగా ఒక వారం సమయం ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా హైకోర్టులో ఇంత కొంత దీనికి సంబంధించి హైడ్రాను కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రము అయితే వారం తర్వాత దీనిపైన మరోసారి పిటిషన్ కూడా ఒక విచారణ కూడా కొనసాగుతుంది. దాని తర్వాత హైడ్రా మరోసారి ఇందులో కీలకంగా దీనికి సంబంధించి ఆ పైన ఎలాంటి సీరియస్ అవుతుంది, అంతేకాకుండా ఇంకా చాలా కీలకమైన విషయాలను ఏ విధంగా పొందుపరుస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.